నీ కుటుంబ సభ్యుల మార్పు కోసం నువ్వు అడుగుతావు, ఓకే. దేవుడు కూడా ఆ పనికి పూనుకున్నాడు. అందుకు అనుగుణ్యంగా పావులు కదుపుతున్నాడు. ఒక సమయం వస్తుంది, వాళ్ళే వస్తారు లైన్లోకి. నువ్వు ఆందోళన పడ్డంత మాత్రాన రారుగా, నువ్వు జుట్టు పీక్కొని ఆలోచించినంత మాత్రాన రారుగా. దేవుడు చేస్తాడు. నీ వల్ల గాంధీ, నా వల్ల గాంధీ, నాయన వల్ల అవుతుంది. నాయన చేస్తాడు. అందుకే చిరునవ్వుతో చూస్తూ ఉంటామే మన పని. అప్పచెప్పేది అప్పచెపుతాం. ఇక ఆయన కాలం ఎప్పుడు వచ్చిద్దో, ఆయన సమయం ఎప్పుడు వచ్చిద్దో, ఆ సమయం వచ్చినప్పుడు మిడిసిపడే కెరటాలు చప్పగా అణిగిపోతాయి, వచ్చి ఆయన ముందు సాగిల పడతాయి. అది జరిగి తీరుద్ది. ఇది ఎలా జరిగిద్ది? ఇంత పెడద్రంగా, ఇంత నడవంతరంగా, ఇంత మిడిమేళంగా ఉన్నాడు, ఈడెట్ట లొంగుతాడని నీకు అనిపించింది. వాడి తాత కూడా లొంగుతాడు, ఏసై ముందుకు వచ్చి మోకాళ్ళు వేసి వంగుతాడు, అంతే. వాడు మారేదేంది? వాడి తాతయ్య కూడా మారి కూర్చోవాలి అక్కడ యేసునామాలో. ఆయన చేస్తాడు. మనం మౌలోళ్ళమా? మిడిమేళానికి నడమంతరానికి మౌరు పేరు మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మోకాళ్ళు వేసి హల్లెలూయా ప్రభువా అయ్యా అంటలా. వాళ్ళు కూడా వస్తారు, రెడీ చేస్తున్నాడు ఒక్కొక్కడిని, అంతే. దేవుడు కొలికి తెచ్చిందాక మనకేం ఆగదు తప్పని. ఇప్పుడు నీ వాక్యం చెప్పే కదా, అంతే నాన్నయ్య కరెక్ట్గా చెప్పావా, మరి అంత కాకపోతే ఏముంది, మరి అదే కదా అనిపిస్తుంది. ఇంటికి బాగానే ఈడెప్పుడు మారుతాడు, మళ్ళీ దిగులు స్టార్ట్ అయింది. వద్దు నాన్న,